ఒక జింకను వేట కుక్కలు తరుమడం ప్రారంభించాయి. దిక్కుతోచని ఆ జింక ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ వచ్చి ఒక పశువుల పాకలోకి వచ్చింది. అక్కడ ఒక ఎద్దు కోసం కేటాయించిన స్థలానికి వచ్చింది. అక్కడ ఉన్న గడ్డిలోకి దూరింది. గడ్డితో తన శరీరాన్నైతే కప్పగలిగింది, కాని కొమ్ములు మాత్రం కప్పలేకపోయింది. నెమ్మదిగా చీకటి పడింది. జింక అమ్మయ్య అనుకుంది. ఇంకా బాగా చీకటి అలుముకున్నాక చడిచప్పుడు కాకుండా పారిపోవచ్చనుకుంది. అయితే అక్కడే ఉన్న ఎద్దులలో ఒకటి మాత్రం అది పారిపోవడం అంత తేలిక కాదని చెప్పింది. తమ యజమాని భోజనం చేసి ఒకసారి ఆ పాకలోకి వస్తాడని, అతడు కనుక జింకను చూస్తే వదలడం కష్టమని చెప్పింది. ఆ మాటలను పూర్తి చేస్తుండగానే యజమాని ఆ పాకలోకి ప్రవేశించాడు. అక్కడ కుప్పలా ఉన్న గడ్డిని చూసి తనతో వచ్చిన పాలేర్లను ఆ గడ్డిలోంచి పైకి కనిపించేవి ఏమిటని అడిగాడు. దానితో పాలేర్లు అవేమిటో చూసేందుకు వెళ్లి జింకను పట్టుకున్నారు. ఇంక తప్పించుకోవడం దానికి అసాధ్యమైపోయింది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటారు. రామాపురం అనే ఊర్లో శివాజీ అనే అబ్బాయి ఉండేవాడు. 5వ తరగతి చదువుతుండే శివాజీ ఒకానొక రోజున తన క్లాస్మేట్ పుస్తకాన్ని దొంగిలించాడు. ఇంటికొచ్చి తల్లికి చూపిస్తే తల్లి సంతోషంతో మురిసిపోతూ, మంచి పని చేశావు నాన్నా అంటూ మెచ్చుకుంది. అంతేగాకుండా పక్కింటి వాళ్లందరికీ మా అబ్బాయి చాలా తెలివైనవాడు అంటూ కొడుకు గురించి గొప్పలు చెప్పుకునేది. ఇదంతా చూస్తోన్న శివాజీకి తాను చేస్తున్న దొంగ పనులు ఎప్పుడూ తప్పుగా అనిపించలేదు. వయసు పెరిగే కొద్దీ శివాజీ దొంగతనాలు, హత్యలు కూడా పెరిగిపోయి ఆ ఊర్లో ఒక పెద్ద దొంగగా పేరు తెచ్చేసుకున్నాడు. ఊర్లో రాను రాను దొంగతనాలు పెరిగిపోవడంతో ఆగ్రహించిన ఆ ఊరి ప్రజలు శివాజీపై పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు ఊరిపై దాడి చేసి ఎలాగోలా శివాజీని పట్టుకుని కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ కేసు విచారించిన జడ్జి లెక్కకు మించి దొంగతనాలు చేసి మనుషుల ప్రాణాలను తీసిన శివాజీకి ఉరిశిక్ష విధించాడు. కోర్టులో జడ్జి తీర్పు విన్న శివాజీ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ తన కొడుకును ఎలాగైనా కాపాడండి అంటూ కనిపించిన వారినల్లా అడుగుతుంది. శివాజీని ఉరిశిక్ష తీసే రోజు రానే వస్తుంది. చివరిసారిగా తన కొడుకుతో ఏమైనా మాట్లాడాలనుంటే మాట్లాడవచ్చని జైలు అధికారులు అతడి తల్లిని పిలిపించారు. తన కొడుకు ఇకపై తనకు దక్కడని విపరీతమైన దుమఖంతో ఏడుస్తూ ఆమె కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఇనుప కమ్మీలకు అటువైపునున్న కొడుకును చూసి పలుకరించగా కొడుకు మాట్లాడేది ఆమెకు సరిగా వినిపించలేదు. ఏంటి నాయనా అంటూ తన చెవులను కమ్మీలకు దగ్గరగా పెట్టగా ఒక్కసారిగా శివాజీ ఆమె చెవిని కసిగా కొరికేశాడు. ఇదంతా గమనిస్తూ ఉన్న జైలు పోలీసులు అతడిని పక్కకు లాగేసి, ఆమె నీకు కన్న తల్లేనా, తల్లి అయితే ఆమె చెవిని కొరికేస్తావా? నువ్వసలు మనిషివేనా అంటూ తిట్టిపోశారు. అప్పుడు నోరు తెరిచిన శివాజీ పట్టరాని కోపంతో ఇలా అన్నాడు. ఈరోజు నాకు ఉరిశిక్ష పడుతోందంటే దీనికంతటికీ ఆమె కారణం. చిన్నప్పుడు నేను దొంగతనం చేసిన రోజునే నన్ను దండించి ఇది తప్పురా నాన్నా అని చెప్పి ఉంటే ఈరోజు నేను ఇలా తయారయ్యేవాడినే కాదు. తప్పు చేసిన ప్రతిసారి ఈమె నన్ను ప్రోత్సహించిందేగానే. ఏనాడు ఇది తప్పు అని చెప్పలేదు. అందుకనే నేను వ్యక్తిగా ఏమాత్రం ఎదగలేదు. ఈరోజు ఇలా అందరి ముందు దోషిలా నిలబడి నా జీవితానికి నేనే సమాధి కట్టుకుంటున్నాను అంటూ తన ముందు అసలు నిలబడవద్దని తల్లిని హెచ్చరించి పంపేశాడు శివాజీ. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటి? చిన్నప్పటి నుంచే మంచి పద్ధతులు, అలవాట్లు నేర్చుకోవాలి. తప్పుడు దారుల్లో నడవకూడదు. దొంగతనం చేయకూడదు. దొంగతనం చేసినప్పుడు తల్లిదండ్రులు ప్రోత్సహించినప్పటికీ మీరు అలాంటి పనులు చేయకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని తెలియజెప్పాలేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. లేకపోతే శివాజీకి పట్టిన గతే మీ పిల్లలకు పడుతుంది. జరగాల్సింది జరిగిపోయిన తరువాత ఎంత విచారించినా లాభం ఉండదు. అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చుట్టుపక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించబడాలని చాలా తాపత్రయం ఉండేది. ఒక సంవత్సరం దీపావళి పండుగ దగ్గర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాల కన్నా ఆయన రాజ్యంలో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టిన వారికి రాజుగారు
స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వేయించారు. రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిని మించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పర్యటించారు. ఎన్నో అద్భుతమైన ఇళ్లను చూసి చాలా సంతోషించారు. ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూసి ఆ ఇంట్లో ఎవరుంటారు, ఎందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు. ఇంటి దగ్గరకు వెళ్లి చూస్తే ఇంటి బయట రహదారిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది. ఇది చూసిన రాజుగారు, అవ్వ, నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు ఎందుకు పెట్టలేదు అని అడిగారు. నా దగ్గర రోజు ఒక్క దీపం పెట్టే అంత డబ్బే ఉంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను అని చెప్పింది. జవాబు విన్న రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్లని దీపలతో అలంకరించుకుంటే అవ్వమట్టుకు బాటసారులకు దారి చూపించటం కోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్నా బాగా దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు. మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్లు వచ్చి రహదారిలో ఉన్న గోతిని మరమ్మత్తు కూడా చేశారు. పూర్వం ఒక రాజుగారి తల్లి చనిపోయేటప్పుడు కొడుకును పిలిచి నాకు మామిడి పండ్లు తినాలని ఉంది తెప్పించమని అడిగిందట. అది మామిడి పండ్ల కాలం కాకపోవడముతో ఎక్కడా పండ్లు దొరకలేదట. ఆమె మామిడి పళ్ళు తినకుండానే చనిపోయింది. రాజుగారికి తన తల్లి చివరి కోరిక తీర్చలేకపోయానే అని బాధపడుతూండే వాడట. దురాశ పరుడైన ఆయన పురోహితుడు, రాజా, మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆవిడ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరము ఆవిడ తిథినాడు బ్రాహ్మణులకు బంగారు మామిడి పండ్లు దానం చేయవచ్చు అని చెప్పాడట రాజుకు. అది నచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టు బంగారు మామిడి పళ్ళు తయారైనాయి. ఆవిడ తిథినాడు అందరూ బ్రాహ్మణులకు తలో బంగారు మామిడి పండు దొరికింది. మంత్రిగారికి మాత్రం ఇది నచ్చలేదు. ప్రతి సంవత్సరము ఇలా ఇస్తూ పోతే ఖజానా ఖాళీ అవడం ఖాయం అని రాజుగారి విదూషకుడిని పిలిపించి దీనికేదైనా పరిష్కారం చెప్పువని అడిగాడు. అతను సరే నని మంత్రికి ఒక ఉపాయ చెప్పి పంపించాడు. మంత్రి తన తల్లి ఆబ్దికం నాడు నేను ఆవిడ చివరి కోర్కే తీర్చదలుచుకున్నాను అని ప్రకటించాడు. బ్రాహ్మణులంతా సంతోష పడ్డారు. రాజుగారు బంగారు మామిడి పడ్లు ఇచ్చారు. ఇంకా ఈ మంత్రి కూడా అలాంటి దేదో ఇస్తాడు అని సంబరపడ్డారు. మంత్రిగారి తల్లి ఆబ్దికం రానే వచ్చింది. ఆయన ఒక్కొక్క బ్రాహ్మణుడిని లోపలకు పిలిచి ఎనపగరిట కాల్చివాత పెట్టి పెరటి దారిన వారిని పంపించసాగాడు. వాళ్ళు మంటకు తట్టుకోలేక అరుచుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజు మంత్రిని పిలిపించి ఇదేమి పని అడిగాడు. అప్పుడు మంత్రి, మహారాజా, మా అమ్మ కీళ్లవాతంతో చనిపోయింది. చనిపోయే ముందు నాయనా, దీనికి వాత ఒక్కటే మందు ఇనుప గరిట కాల్చి నాకు వాత పెట్టరా అని అడిగింది. నా భార్య గరిట కాల్చి తెచ్చే లోపల ఆవిడ చనిపోయింది. మరి కొడుకుగా ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం నా విధి కదా, అందుకని మీరు చూపిన దారినే నేను నడిచాను అన్నాడు. రాజుకు జ్ఞానోదయమైంది. అప్పటినుండి బంగారు మామిడి పండ్ల దానం రద్దు చేశాడు. రమణ కమల దంపతుల ఒక్కగానొక్క కొడుకు సీను అంటే పంచ ప్రాణాలు. సీనును చాలా గారాభంగా పెంచుకోవడమే గాకుండా ఏది అడిగినా వారు కాదనకుండా తెచ్చి ఇచ్చేవారు. తల్లిదండ్రుల గారాభానికి బాగా అలవాటు పడిన సీను అవసరమున్నా లేకపోయినా గొంతెమ్మ కోరికలు కోరసాగాడు. అయితే చిరుద్యోగి అయిన సీను తండ్రి రమణవాడు కోరే కోరికలన్నింటినీ కాదనలేక తన శక్తి మేరకు అప్పసప్పో చేసి తంటాలు పడుతూ కొనిచ్చేవాడు. ఇలా ఉంటే ఒకరోజు సీను తనకు కొత్త సైకిల్ కావాలని పట్టుబట్టాడు. అసలే డబ్బులేక అవస్థలు పడుతోన్న రమణకు అప్పటికప్పుడు
కొత్త సైకిల్కు అవసరమైన 2,000 రూపాయలకు ఎక్కడికెళ్లాలో అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బులు లేవురా, వచ్చే నెల జీతం రాగానే కొనిస్తానని సీనుకు సర్ది చెప్పబోయాడు. అదేం కుదరదు, నాకు సైకిల్ ఇప్పుడే కావాలి, లేకుంటే నేను అన్నం తిననని మొండికేశాడు సీను. తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా వినలేదు. చివరకు విసిగిపోయిన తండ్రి ఆఫీస్కు వెళ్లిపోయాడు. సీను స్కూల్ ఎగ్గొట్టి అలిగే ఇంటి బయట అరుగుమీద ఏడుస్తూ కూర్చున్నాడు. అలా కూర్చుని ఉండగా ఓ భిక్షగాడు భిక్షం కోసం వాళ్ల ఇంటికి వచ్చాడు. అమ్మ భిక్షం వేయండి తల్లి అంటూ దీనంగా అడిగాడు. సీను భిక్షగాడిని పరిశీలించి చూశాడు. ఆ భిక్షగాడికి 2 కాళ్ళూ లేవు. చేతి కర్రల సాయంతో అతి కష్టం మీద నడుస్తున్నాడు. భిక్షగాడి పరిస్థితిని గమనించిన సీనుకు ఆ క్షణంలో కళ్ళు తెరచుకున్నాయి. దేవుడు తనకు ఆరోగ్యకరమైన 2 కాళ్ళు ఇచ్చాడు. తన అవసరాలు చూసుకోవడానికి తల్లిదండ్రులను ఇచ్చాడు. వాళ్ల ప్రేమను ఇచ్చాడు. ఆ భిక్షగాడితో పోలిస్తే తను ఎంతో సంతోషంగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు తాను లేనిపోని కోరికలతో ఎందుకు దుఃఖపడుతున్నాను అని ఆలోచించాడు. వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో సీను కళ్ళు చెమర్చాయి. ఇంకెప్పుడు తన అమ్మానాన్నలను అనవసరమైన కోరికలు కోరకుండా ఉన్నదాంట్లోనే సంతృప్తిగా బ్రతకాలి. సంతృప్తిని మించిన బలం ఏదీ లేదని అనుకున్నాడు. అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది. ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది. అతనిపై ఎగబడుదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకుని అక్కడికొచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది. కొంచెం సేపటి తరువాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టే వాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటు నుంచి బయటికొచ్చింది. పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి నన్ను చూసి, భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. అతను భయంలో కూడా చాలా చురుకుగా ఆలోచించాడు. నాకు ఇష్టమే కాని మా అమ్మాయి మీ కోరెలు. మీ గోళ్లు చూసి భయపడుతుందేమో, పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నాడు. పులి ఆలోచించకుండా మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు గోళ్లు తీయించేస్తాను అంది. ఆ మాట వినగానే అతను పులి గొళ్ళు దంతాలు కోసేశాడు. దంతాలు గొళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా. కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతి దానితో పులిని తరిమి కొట్టాడు. దెబ్బకి మళ్లీ ఆ పులి ఏ మానవుడి దరిదాపులకి వెళ్లలేదు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. అది ఒకరోజు ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపటి తర్వాత గాని గాడిద బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు రైతు. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన గాడిదను కాపాడాలని అనుకోలేదు అతను. ఎందుకంటే ఆ గాడిదను పైకి తీయడం అనవసరం అనుకున్నాడు. అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు రైతు. ఆ పని చేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు. రైతు పారతో బావిలోని గాడిదపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ రైతుకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్థం కాని గాడిద మొదట ఏడుపులు, పెడబొబ్బలు పెట్టసాగింది. తరువాత అరవకుండా ఉండిపోయింది. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన రైతు ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టి పడుతున్న ప్రతిసారి గాడిద మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నలబడి పైకి రాసాగింది. రైతుకు, పక్కింటి వారికి ఆశ్చర్యం కలిగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి గాడిద పైకి వచ్చేసింది. గాడిద తెలివికి మెచ్చిన రైతు అప్పటినుంచి ప్రేమగా చూడసాగాడు. సోమయ్య అనే అతను నరసాపురం అనే ఊర్లో ఓ చిన్న రైతు. అతడికి కొన్ని ఎడ్లు, గేదెలు, మేకలు ఉన్నాయి. ఎడ్లు, గేదెలతో అతడు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. పొలంలో పండిన పంటను బస్తాలలో నింపి ఎడ్లబండికి గేదెలను కట్టి వాటి ద్వారా ఇంటికి చేర్చేవాడు. ఒకరోజు పొలంలో పనేమీ లేకపోవడంతో ఎడ్లు, గేదెలు, మేకలను తోలుకుని దగ్గర్లోని అడవికి మేతకు తీసుకెళ్లాడు సోమయ్య. దొరికిన స్వేచ్ఛతో ఎప్పుడూ ఆ పని ఈ పని చేస్తుండే ఆ జంతువులన్నింటికీ పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆనందంగా గెంతులు వేస్తూ పరుగులెత్తాయి.
అన్నింట్లోకి కొంచెం బలంగా ఉండే గేదెకైతే మరీ ఆనందంగా ఉంది. ముళ్ల కంచెలవైపు పోవడం, గడ్డిపులపై గంతులేయడం లాంటివి చేస్తూ అన్నింటికంటే ముందు వెళ్లాలన్న ప్రయత్నంలో వేగంగా పరుగులెత్తింది. మితిమీరిన ఆనందంలో పూర్తిగా ఒళ్ళు మరచిపోయిందది. వెనుకబడిన వాటిని అదిలిస్తూ తోలుకొస్తున్న సోమయ్య ఈ గేదె సంగతిని మరచిపోయాడు. గేదె మాత్రం వేగంగా ముందుకు పోసాగింది. అలా వెళ్తుండగా దారిలో ఓ పెద్ద గొయ్యి అడ్డువచ్చింది. అది ఎప్పుడో పూర్వకాలంలో తవ్విన బావి. నీళ్లు ఎండిపోవడంతో అడవిలోని చెత్తాచెదారం అంతా నిండిపోయి గొయ్యిలాగా తయారయ్యింది. ఆనందంలో కన్నుమిన్ను కానరాని గేదె ఆ గొయ్యిని గమనించలేదు. కాలిబాటనుంచి కిందికి పరుగులెత్తబోయి పట్టుదప్పి గోతిలోకి జారిపడబోయింది. ఇంతలో కాస్త ముందుకు వచ్చి పరిస్థితిని గమనించిన సోమయ్య పరుగెత్తుకొచ్చి గోతిలోకి జారిపోబోతున్న గేదె తోకను పట్టుకుని ఆపబోయాడు. అయితే బాగా బలిష్టంగా ఉన్న ఆ గేదె తోకను పట్టుకున్న సోమయ్య దాని బరువును ఏమాత్రం ఆపలేకపోయాడు. ఫలితంగా గేదె తోక అతడి చేతిలోంచి జారిపోయింది. దాంతో గేదె పట్టుదప్పి నూతిలో పడిపోయింది. అడవిలో సాయం చేసేవారు ఎవరూ కానరాకపోవడంతో సోమయ్య ఆ గేదెను వదిలేసి మిగతా వాటితో ఇంటిదారి పట్టాడు. కాబట్టి మితిమీరిన స్వేచ్ఛ వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయని ఈ కథ ద్వారా మీకు అర్థమయ్యింది కదూ. అనగానగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటమంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా కొత్త విషయాలు చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే వాళ్లకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు. మీరు కనుగొన్న క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి అన్నాడు. అందరూ ఎవరికి వారు తాము కనుగొన్న విషయాలను చూపి వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి, కాని వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు. శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ కొత్త సంగతులు సరే, కాని మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు అని. అప్పుడు మంత్రి, ప్రభూ, నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమవుతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను అన్నాడు రాజుతో. రాజుగారు సంతోషంగా సరే అనగానే మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు. శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి 6 కాళ్లు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేశాడు. ఈగ కొంచెంసేపు బాధపడి ఆపైన మళ్లీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్లు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది. రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త, ప్రభూ, ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమశక్తి, భూమి గిట్టుబాటు ధర 6 రైతుకు 6 కాళ్లలాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడిపోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటం కోసం ఇలా చేయవలసి వచ్చింది, క్షమించాలి అన్నాడు. తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.